హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? చూసేసేయండి. నేను చేసే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట. సో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే చిన్న చిన్న వంకాయలు చక్కగా గుత్తి వంకాయలు చిన్న సైజు తీసుకున్నాను. అవి బాగా వాటర్లో కడుక్కొని వాటర్లో వేసుకున్నాను అనమాట. పెద్ద సైజు అయితే మనకి తినడానికి అంత బాగుండదు. చిన్న సైజు ఈ సైజు అయితే మనకి చక్కగా గుత్తులాగా వంకాయ అనేది బాగుంటుంది. తొందరగా కూడా ఉడికిపోతుంది అనమాట. ఈ సైజు వంకాయలు తీసుకోండి. సో దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్న ఎండు కొబ్బరి, కొంచెం నువ్వులు, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకోవాలన్నమాట. దీంట్లో శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, మీకు కావాల్సితే కొంచెం పల్లీలు కూడా వేసుకోండి. సో ఇవి ఐటమ్స్ అన్నమాట. నేను ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర కూడా బాగా కడిగేసుకొని ముక్కల కింద అయితే కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. సో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు మనం కొంచెం మన టేస్ట్కి సరిపడగా తీసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని చక్కగా ఈ మసాలా మొత్తం వేయించుకోవాలి. ఇవి వాటర్లో మనం కట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీటెక్కినాక ముందుగా మనం శనగపప్పు, మినపప్పు వేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవుతుంటే ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఒక్కొక్క సెకండ్ గ్యాప్ ఇచ్చుకుంటూ వేయించుకోండి. మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని నువ్వులు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఈ మసాలా మొత్తం వేయించేసుకోవాలి. బాగా దూరగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. నువ్వులు లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే కొంచెం వేడి తగలంగానే అది చటపటలాడిపోతుంది అన్నమాట, అందుకనేసి. సో ఇవన్నీ వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మసాలా బాగా వేయించుకుంటే మనకి కర్రీ ఉడికేటప్పుడు అంత టైం పట్టదనమాట. సో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా 2 కట్ చేసుకున్నాం కదా పొడవుగా ముక్కల కింద, అది కూడా వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా సిమ్లో పెట్టుకొని మంచి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ కూడా వేసేసుకొని మీకు ఇష్టమైతే ఒక టమాటా కూడా వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. నేనైతే వేయట్లేదు. సో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం కదా, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాగా వేయించుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో వేసేసుకొని మెత్త పేస్ట్లో చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్నా పర్వాలేదు, కానీ సరిపోతుంది. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్లో పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి ఘాట్లు పెట్టుకోవాలి. వంకాయలు బాగా కడిగేసుకొని 4 సైడ్లు అనమాట, అంటే ఇలా ఒక సైడు, ఇలా ఒక సైడ్ కట్ చేస్తే 4 సైడు ఇట్లా ఫ్లవర్లా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా. ఎక్కువ ఓవర్గా మనం ఘాటు పెట్టొద్దు, ఎందుకంటే విడిపోతాయి, టేస్ట్ బాగుండదు అసలు. సో ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ మసాలా కూడా బాగా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మొత్తం మసాలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వంకాయలు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు పెనం పెట్టుకొని ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కర్రీలో అట్లా వేసేస్తే విడిపోతాయి కాబట్టి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అన్నమాట. బాగా వేయించుకొని చూడండి, అన్ని వంకాయలు ఇట్లా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆవిరికి వంకాయ అనేది మెత్తబడి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, ఇట్లా ఆయిల్లో వేయించుకుంటేనే.
చూడండి ఇలా వేయించుకున్న మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి వంకాయలు అనేది మెత్తబడి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ లోపల మనము మసాలా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా ఫ్రై అయినాయి కదా, చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు మనం ఇంకొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్లోని ఉడికించుకొని ఇప్పుడు మనము మసాలా మిక్సీ పట్టుకుందాము. మూత పెట్టుకొని మసాలా కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, మెత్త పేస్ట్ అయిపోయింది. చూడండి ఇట్లా మరీ మెత్తగా కాదు, మరీ ఇట్లా కాకుండా కొంచెం మంచిగా మసాలా పట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి మరో గిన్నె తీసుకొని, కడాయి అంటే కూర గిన్నె తీసుకొని ఇప్పుడు దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఇప్పుడు మనం మసాలా ముద్ద ఉంది కదా, గరం మసాలా ముద్ద, ఆ ముద్ద బాగా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటే, ఆల్రెడీ మనం దీన్ని కొంచెం వేయించుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు మిక్సీలో కొంచెం మసాలా ఉండిపోతుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకుంటే అడుగుని అంటుకోకుండా మంచి స్మెల్, మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అనమాట. మనం తీసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేయించుకుంటే చక్కగా గుత్తి వంకాయ కర్రీకి అయితే మసాలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి మంచి గ్రేవీతోని గుత్తి వంకాయ కర్రీ అయితే ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా బాగా వేయించుకోవాలి. వాసన, పచ్చి వాసన మొత్తం మసాలాలు వేసాం కదా, అవన్నీ వేయించేంత వరకు వేయించుకొని చక్కగా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటూ ఉంటే కొంచెం మసాలా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఇట్లా చక్కగా వేయించుకున్నాం కదా, ఇవి ఈ మసాలాలోనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకుంటే మాత్రం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. చక్కగా చిన్న చిన్న వంకాయలు తీసుకొని ఇట్లా గుత్తి వంకాయ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసి చూసారు కదా మంచి గ్రేవీతోని ఎలా ఉడికిపోతుందో మసాలా. అస్సలు అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత స్మెల్, ఎంత వాసన, ఎంత బాగుందండి అసలు. మంచి ఫ్లేవరు, కొత్తిమీర అన్ని మసాలాలు బాగా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో ఉంది గుత్తి వంకాయ కర్రీ. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇది వేడి రైస్ వండుకొని లేకుంటే చపాతీలకైనా కానీ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇదే ప్రాసెస్. గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా మంచి చిన్న చిన్న గుత్తి వంకాయలు ఎంత మంచి ఫ్లేవర్తోని అసలు ఎట్లా ఉడుకుతుందో, మంచి గ్రేవీతోని. సో మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదండి మంచి గ్రేవీతో గుత్తి వంకాయ కర్రీ. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్. వేడి రైస్లోకైనా లేకుంటే చపాతీలోకైనా ఏదైనా రొట్టెలోకైనా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.